కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ప్రజలందరికీ రేవంత్ గారి మీద ఉన్న నమ్మకంతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే రేవంత్ గారి జాతకం బాగుందనుకోవాలా, లేదంటే అసలు అణిగిపోయిన కాంగ్రెస్ పైకి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభావమా, లేదంటే రేవంత్ ప్రభావమా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉండి తను వెళ్ళే దిశని కూడా మార్చుకున్నారు ఆయన ఇప్పుడు సెక్రటేరియట్లో కొత్తగా. అంటే దీని వెనకాల ఎలా చూడాలి? అంటే దానివల్ల ఆయనకి ఇంకేమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు ఆయన ఒకవైపు నుంచి వెళ్ళే మనిషి ఇప్పుడు ఆయన దిశని మార్చుకొని ఇంకొక తలుపు నుంచి ఇంకొక ద్వారం నుంచి వెళ్ళడానికి ఇప్పుడు దాని సెక్రటేరియట్ని సిద్ధం చేసుకున్నారు. దీని గురించి ఏం చెప్తారు? సెక్రటేరియట్ సచివాలయం అనేటువంటిది ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కలిసి వెళ్ళగలిగినటువంటిది. ముఖ్యమంత్రి ప్రధానం, అందుకే కదా ముఖ్యమంత్రి అని అంటున్నాం. ఏదైనా ఇక్కడ ఉండేటువంటి దీనిలో రాజు ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి వెళ్ళేటువంటి మార్గము అనేటువంటిది ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రకారముగా ఆలోచన వేరుగా ఉంటుంది. ఇది ప్రభుత్వపరమైండేది కదా, మనం ఎలా అయినా వెళతాములే అని అనుకుంటే ప్రజలను ప్రభుత్వాన్ని మొత్తాన్ని తన చేతుల్లో పెట్టుకొని తనకు అనుకూలముగా వెళ్ళాలి అనేటువంటిది కూడా ఉంటుంది కదా. అందుకని రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకం కూడా చాలా మహాద్భుతమైన జాతకం, నేను చెప్పగలుగుతా. అయితే కొన్ని నిర్ణయాలు ఉన్నప్పుడు ఎలా నడవడిక మార్గం ఎలా వెళితే నేను సర్వైవ్ కాగలను అనేటువంటిది ప్రతి వాళ్లకు ఉంటుంది కదమ్మా. అందువలన మరి పండితులు ఇదే కరెక్టు, అది అలా ఉంది కాబట్టి అలాగే వెళితేనే జరుగుతుంది అని ఏదో కాసేపు వెళ్ళొచ్చే దేవాలయం కాదు కదా. తాను పరిపాలన అక్కడ ఉండి పరిపాలన చేయవలసినటువంటి సచివాలయం అది. అలా ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి ఏమిటి అనేటువంటిది ఎవరికి తగినటువంటి వాళ్ళ జాతకాల రీత్యా వాళ్ళు చూసుకొని అలా నా యొక్క నడక ఉంటే బాగుంటుంది అనేటువంటి మార్గంతో ఆయన మార్చుకొని ఉండవచ్చు, తప్పులేదు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారికి పరిపాలన అనేటువంటి విషయములో ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తున్నాయి. ఎందుకంటే ఎవరైనా గెలిచిన వెంటనే యంత్రాంగమంతా కూడా సహకరించే విధానము కూడా కొన్ని ఉంటుంది. అలా అన్నీ పట్టు తెచ్చుకొని చేయటానికి ఎవరికైనా నాకు తెలిసినంత వరకు ఒక 6 నెలలు దాటి 8 నెలలు అయితే దాటుతుంది ఖచ్చితంగా. ఒక 8 నెలలు సంవత్సరము అయితే కానీ ఒక పట్టు రాదు. ఎందుకంటే ఒక కుటుంబం, మనం ఇల్లు మారితేనే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇల్లు మారినామంటే కనీసం వారం 10 రోజులు సర్దుకోవడం సరిపోతుంది నెమ్మదిగా. ఒక రాష్ట్రం అంతా కూడా సర్దుకోవాలి అన్నప్పుడు టైం సరిపోతుంది కదమ్మా, కొంచెం సమయం పడుతుంది కదా. అందువలన పట్టు సాధించాలి అంటే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఒక 8 నెలల తర్వాతనే అప్పుడప్పుడే పట్టు అనేటువంటిది చేతిలోకి వస్తుంది. అందువలన రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకము కూడా చాలా బాగుంది, అనుకూలవంతముగా ఉంది, మొత్తం అనుకూలంగానే జరుగుతుంది గాక.